హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ భారీ శుభవార్త. రైతు భరోసా డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ విడత లిస్టుని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఫస్ట్ విడతలో భాగంగా ఎవరెవరికి ఈ డబ్బులు అకౌంట్లలో క్రెడిట్ అవుతున్నాయి, ఎవరెవరికి కావట్లేదు, ఎన్ని ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతన్నలకి ఈ డబ్బులు అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనేటటువంటి పూర్తి వివరాలని, అదేవిధంగా ఏ అకౌంట్ ఉన్నటువంటి వారికి ఫాస్ట్గా ఈ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, వీటన్నింటికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలా కాకుండా 3 విడతలలో ఈ యొక్క రైతు భరోసా డబ్బులని రైతన్నలకి అందిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే ఇక్కడ నేను కొన్ని మీకు పేమెంట్ స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తున్నాను. నెఫ్ట్ జరిగినటువంటి పేమెంట్ 11 గంటల 49 నిమిషాలకి ఈ యొక్క పేమెంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. 23 గుంటలకి సంబంధించి 3,450 రూపాయల పేమెంట్ అనేది ఇక్కడ డేట్ కూడా మీరు గమనించవచ్చు. 23వ తారీఖు 3వ నెల 2026వ రోజున, అంటే ఈ రోజున ఉదయం 11:49 నిమిషాలకి ఈ అమౌంట్ అయితే మనకి ఇక్కడ అకౌంట్కి క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి ఈ డబ్బులు యాడ్ అవుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా డబ్బులు 1 ఎకరం వరకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ సపోజ్ ఒక రైతన్నకి 5 ఎకరాలు గనక భూమి కలిగి ఉన్నట్టయితే ఆ రైతన్నకి కూడా 1 ఎకరం వరకు 6,000 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక రెండో విడత మనకి 20 రోజుల తర్వాత 3 ఎకరాల లోపు, అంటే ఇక్కడ 1 ఎకరానికి డబ్బులు పొందినటువంటి రైతన్న మరలా 20 రోజుల తర్వాత మిగిలినటువంటి ఇంకా 2 ఎకరాలకి సంబంధించి 12,000 రూపాయలని కూడా పొందడం జరుగుతుంది. ఏప్రిల్ నెల చివరి వారంలో మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి ఎకరాలకి కూడా ఈ డబ్బులు అందిస్తాము అని చెప్పేసి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దీని కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం వరకు 6,000 రూపాయలు ప్రతి రైతన్న కూడా మీరు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. మీ అకౌంట్స్ని అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ పర్సన్కి 1 ఎకరం 35 గుంటల ల్యాండ్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా వారికి 1 ఎకరానికి రావాల్సినటువంటి 6,000 రూపాయలని ఈ రోజున జమ చేయడం అయితే జరిగింది. దీని టైం కూడా చూడొచ్చు, 11:31 AM మార్నింగ్ టైంలో ఈ యొక్క పేమెంట్ని కూడా క్రెడిట్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే 1 ఎకరం వరకు భూమి కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మెసేజెస్ అనేది కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అయితే క్లియర్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా స్టేట్ బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ కానివ్వండి, ఇంకేమైనా ఫిన్కేర్ ఇలాంటి లోన్స్ బ్యాంకులు కానివ్వండి, మీరు కలిగి ఉన్నట్టయితే మీ అకౌంట్స్ని చెక్ చేసుకోండి. మీ విలేజ్లో ఏఈపీఎస్ ద్వారా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి అయినా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యి ఉండడం అయితే జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా మీకు ఇదివరకే రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ విడతకి సంబంధించి 1 ఎకరం లోపల ఉన్నటువంటి వారికి వస్తాయి. రెండో విడతకి సంబంధించి
3 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి వస్తాయి. 20 డేస్ తర్వాత జరుగుతుంది ఆ ప్రక్రియ. మిగిలిన చివరి విడత వచ్చేసి ఏప్రిల్ చివరి వారంలో మిగిలినటువంటి ప్రతి రైతన్నకి ఎంత భూమి ఉన్నా కూడా ఇస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.